హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ బై మురళి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. క్లైమేట్ చాలా బాగుంది కదా, అందుకే బయటికి వెళ్తున్నాం. చాలా రోజులైంది ఫ్లాట్ బుష్ వాల్మార్ట్కి వెళ్ళి, అందుకే రోజు వెళ్తున్నాం. హియర్ వి గో, వచ్చేసాం. మొత్తానికైతే మా అక్క అయితే నన్నే డామినేట్ చేస్తుంది గాయ్స్ వీడియోలో తీయమని చెప్పి. మనకి ఇండియాలో డీమార్ట్ ఎలాగో అమెరికాలో కూడా వాల్మార్ట్ అలాగనమాట. ఇక్కడ మనకైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ A to Z అన్నీ దొరుకుతాయి. నేనైతే బనానా తీసుకున్నాను గైస్. ఇది ఇలా వెయిట్ మిషన్ పైన పెడితే ఇంత ఎల్బీ చూపిస్తుంది. ఆ ఎల్బీకి వాళ్ళు అమౌంట్ వేస్తారు. ఇది వచ్చేసి అయితే బ్రెడ్ సెక్షన్ గైస్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఓల్ వీట్ శాండ్విచెస్ చేసేది అండ్ నార్మల్ బ్రెడ్స్ కూడా అన్ని ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి అయితే కేక్ సెక్షన్ గైస్. ఐస్ క్రీమ్ కేక్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. నాకైతే నచ్చదు, నేను కూడా ప్రిఫర్ చేయను తీసుకోమని చెప్పైతే. ఇది వచ్చేసి అయితే ఫ్రోజన్ చికెన్ గైస్. నేనైతే ఇప్పుడు ఇంటికి పోయినా మా డాడీ మాత్రం నా కోసం ఫ్రెష్గా చికెన్ తీసుకొస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడికి వచ్చాకైతే ఈ చికెన్ తినాల్సి వస్తుంది. నేను అనుకోలేదు అసలు ఇలాంటి ఫ్రోజన్ చికెన్ నేను తింటానా అని, కానీ తప్పదు, ఏం చేస్తాం ఇక. ఫీచర్స్ కంటే ఎగ్స్ కాస్టే పెరిగిపోతున్నాయి గైస్. $18 అంట. ఇది మొత్తం చాలా దారుణం. అందుకే ఏమొద్దులే అని చెప్పేసి అక్కడనే పక్కన పెట్టేశాను నేను కూడా. ఇక ఇది వచ్చేసి అయితే యోగర్ట్ గాయస్. మనకి ఇండియాలో పెరుగు ఎట్లనో ఇక్కడ కూడా బాక్సెస్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి అయితే నా ఫేవరెట్ సెక్షన్ గాయస్. నా ఫేవరెట్ లేస్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇవి అయితే నేను ఎన్నైనా తినేస్తూనే ఉంటాను. వాటర్ అయితే మేము ఇక్కడ బాటిల్స్లో తాగుతాం గాయస్. అమ్మాయి అయితే చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అందుకే వెళ్ళి అలా ఒక్కసారి హాయ్ అని చెప్పి వచ్చేసాను. నాకైతే ఈ పిజ్జా అంటే చాలా ఇష్టం గాయస్. అక్కకి అడిగాను, కానీ అక్కనేమో వద్దురా బాగోదు అని చెప్పేసి అక్కనే పెట్టేయమంది. సో నేను రిటర్న్ పెట్టేశాను. వామ్మో, ఇది మాత్రం చాలా దారుణం గాయస్. చికెన్ కర్రీ అంట, ఫ్రోజన్ చికెన్ కర్రీ అంట, $5 అంట. చూడండి ఎలా పెట్టారు ఇక్కడ. చికెన్ తిక్క కర్రీ అంట. ఇది కూడా అంత తిక్కగా ఉంది గాయస్. అదైతే ఎలక్ట్రానిక్స్ గాయస్. టీవీస్ అయితే చాలా బాగున్నాయి. కొనుక్కుందాం అనుకున్నాను, కానీ బడ్జెట్ లేక మీకోసం అలా ఒక వీడియో తీశాను. నేనైతే మిర్రర్లో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను గాయస్. ఎలా ఉన్నా కామెంట్ చేయండి. ఇదైతే మ్యాట్రెస్ గాయస్. మన యూఎస్ వచ్చాక ఫస్ట్ మనకు కావాల్సింది ఇదే, ఎందుకంటే పడుకోవడానికి ఇదే కదా మనకి కావాల్సింది. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, వెళ్ళి హాయ్ చెప్దామని అనుకున్నాను. సరే మరి ఎందుకు లేరని చెప్పేసి అలా మళ్ళీ క్లాస్ సెక్షన్కి వెళ్ళాను. ఇక్కడ అమ్మాయి కలిసింది, హాయ్ అనుకున్నాను, బట్ వద్దులే అని చెప్పేసి ముందుకలా వెళ్తున్నాను. నాకైతే ఒకటి అర్థం కాదు గాయస్. ఎక్కడ చూసినా గర్ల్స్కి అయితే క్లాత్సే ఎక్కువ ఉంటాయి. లైక్ గర్ల్స్కే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటారు? ఇది మీకు తెలిస్తే మొత్తం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ పక్కా చేయండి గాయస్. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం బిల్లింగ్ సెక్షన్స్ ఉంటాయి. సెల్ఫ్ అండ్ కస్టమర్. నేనైతే ఇప్పుడు సెల్ఫే తీసుకుంటాను. సెల్ఫ్ అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ని అక్కడికి వెళ్ళి స్కాన్ చేయాలి గాయస్. ఇప్పుడు బనానా ఉంది కదా, బనానాని అక్కడ వెళ్ళి పెడితే ఇంత ఎల్బీకి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎంతనో మనకు అక్కడ చూపిస్తారు. ఇది ఇంత స్కాన్ చేయాలి గాయస్, కానీ అది స్కాన్ కావట్లేదు. అయితే పక్కన ఉన్న గుండంకుల్ని అడిగాను. అంకుల్ వచ్చి సార్ నేను హెల్ప్ చేస్తాను నాకని చెప్పి చెప్పాడు. అతనికి అర్థమైంది వీడియో తీస్తారని చెప్పి అంతా సెట్ చేసుకున్నాడు. అందుకే డ్రెస్ కూడా ఇలా స్కాన్ చేయాలి గాయస్. మేమైతే 3 కేజెస్ తీసుకున్నాము. 1 ప్యాక్ వచ్చేసి 40 ఉంటాయి. అందులో ఈచ్ $4 గాయస్. విత్ డిపాజిట్ కూడా మనం $4 కట్టాలి. మనం ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో మనకి అమౌంట్ వాళ్ళు ఇస్తారనమాట. ఇక ఇలా అన్ని ఐటమ్స్ నేను స్కాన్ చేశాను గాయస్. షుగర్, ఫ్లోర్ మేమేం తీసుకున్నామో అవన్నీ. చికెన్ కూడా తీసుకున్నాము ఇలా చేసుకుందామని. అన్నకి బేబీ సోప్ అంట, అక్క తీసుకుంది. మరి మళ్ళీ గుండంకులు వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు గాయస్. సో నేను థ్యాంక్స్ అని చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నకి సిగ్గు అనుకుంటా, రమ్మంటే వీడియోకి రావట్లేదు. సరే అని చెప్పేసి అన్నయ్య నూడిల్స్ తీసుకున్నాడు. అవి కూడా స్కాన్ చేశాను గాయస్. నేనైతే ఎప్పుడు వాల్మార్ట్కి వచ్చినా పోయి సబ్వేలో కూర్చొని తింటాను గాయస్. ఎప్పుడైనా అన్న అక్కనే వాళ్ళే ఐటమ్స్ తీసుకొని బిల్ చేసుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇక ఈసారి ఫస్ట్ టైం కదా, సో అందుకే అన్న వాళ్ళకి అన్నీ చెప్తున్నాను అనమాట. $50 ఏమంటే ఇచ్చాడు. సో అన్నీ అక్కనేమో అన్నీ చెక్ చేయరా అంటే అన్నీ చూస్తున్నాను, ఐటమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎక్కువ కట్టుకోవాలి కదా, అందుకే. కింద మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అందులో మనం అమౌంట్ పెట్టాలి గైస్. క్యాష్ అని సెలెక్ట్ చేసుకొని పెడితే అది లోపల తీసుకుంటుంది. దాని తర్వాత ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ కట్ చేసుకొని
మిగతా అమౌంట్ మనకి కింద చేంజ్‌లో ఇస్తుంది.